ఫేస్బుక్ కంటెంట్ మానిటైజేషన్ కి 3 lakhs వ్యూస్ ఛాలెంజ్ పెట్టిల్లు కదా. ఇంకొక 3-4 days అయితే ఆ ఛాలెంజ్ కూడా టైం అయితే అయిపోతుంది. మరి ఈ ఛాలెంజ్ టైం అయిపోయే లోపు మాకు 3 lakhs వ్యూస్ రాలేదంటే మాకు కంటెంట్ మానిటైజేషన్ కి ఎప్పటికీ కూడా మా అకౌంట్ కి రాదా అని చాలా మంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇది అలాగే దీనిపైన కొన్ని డౌట్స్ కి క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే అస్సలే మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఎంత మంది ఈ వీక్లీ ఛాలెంజ్ 3 lakhs వ్యూస్ ని కంప్లీట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో ఒకసారి అయితే మీరు మెన్షన్ చేయండి. ఎంత మంది కంప్లీట్ చేసుకోలేదు కూడా చెప్పండి. అందులో నేనైతే అటు ఉన్నా ఇటున్నా ఒకదానికి కంప్లీట్ అయిపోయింది, ఇంకా రెండింటికైతే మాత్రం 3 lakhs వ్యూస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఏమైతుంది అనేసి. సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫేస్బుక్ లో మనకి కంటెంట్ మానిటైజేషన్ స్టార్టింగ్ లో అయితే ఇన్వైట్ ఉండేది. సో ఆ ఇన్వైట్ కూడా ఎలిజిబుల్ అకౌంట్స్ కి అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇచ్చేది. అన్ని మనము ఫాలో అవుతున్నా కూడా అన్ని అకౌంట్స్ కి ఒకటేసారి అయితే ఇవ్వలేదు. ఇన్విటేషన్ గా ఎప్పుడైతే ఎవరికి ఇవ్వాలో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఇచ్చుకుంటూనైతే పోయేది. సో ఇప్పుడు కొత్తగా అందరికి కూడా ఈ మానిటైజేషన్ రావాలి అనేసి సో వాళ్ళు కూడా సెర్చ్ మన ఇన్సైట్స్ అన్ని కూడా చెక్ చేసిన దాని ప్రకారము 28 days లో కనుక మనకి 3 lakhs వ్యూస్ కనుక వచ్చినాయి అనుకోండి, మనకి కంటెంట్ మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఇప్పటి వరకు కూడా 1 day లో 1 week లో 3 lakhs వ్యూస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళది వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నది. వాళ్ళకి కూడా కంటెంట్ మానిటైజేషన్ అనేది ఓకే అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇంకా గాబరా పడుతున్నాయి, మాకు వ్యూస్ కంప్లీట్ అయినా కూడా ఇంకా మానిటైజేషన్ రాలేదు ఏంటి అనేది చాలా మంది కూడా అలా కూడా కొంతమంది భయపడుతున్నారు. సో ముందుగా అయితే మాత్రం కంప్లీట్ చేయని వాళ్ళకి ఏమవుతుంది అనేది అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు 3 lakhs వ్యూస్ మనకు ఇంకొక 3-4 days లో కనుక చూసుకుంటే అప్పటి వరకు మనకి కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, మనకి ఇక ఎప్పటికీ మన అకౌంట్ కి కంటెంట్ మానిటైజేషన్ రాదు అనేది అయితే లేదు. అది మొత్తం ఇప్పుడు మనకి ఇచ్చిన ఒక చిన్న ఛాలెంజ్ వరకు మాత్రమే. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇస్తే మళ్ళీ ఇంకేదైనా క్రిటేరియా ఇవ్వచ్చు, ఇంకా మనకి టైం ఇవ్వచ్చు, లేదంటే ఇంత ముందుకు లాగానే మనకి ఆటోమేటిక్ గా ఇన్వైట్ ఓన్లీ అయినా ఇస్తుంది కావచ్చు. కానీ కంటెంట్ మానిటైజేషన్ అయితే ఫేస్బుక్ తీసేయదు. ఎందుకంటే అది కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఉన్నది కాబట్టే కదా ఇంకా చాలా మంది క్రియేటర్స్ మారిలు. ఆ మానిటైజేషన్ టూల్ ని తీసేస్తే కొత్త వాళ్ళు క్రియేటర్స్ రారు. ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని లీవ్ చేసి వేరే సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు కావచ్చు, కానీ దీన్ని మెయింటైన్ చేయరు కదా. కాబట్టి ఇలాగా పబ్లిక్ ని కానీ క్రియేటర్స్ కానీ ఫేస్బుక్ పొడగొట్టుకోదు. కాబట్టి మిగిలినవి రెండిట్లలో అదే డైరెక్ట్ గా ఇన్విటేషన్ అయినా లేదంటే ఇప్పుడున్న ఛాలెంజ్ ప్రకారం ఇంకేదైనా కొత్తదైనా తీసుకొస్తుంది. దానితోనే మనం నెక్స్ట్ మనము కంటెంట్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి అసలు ఈ ఇన్విటేషన్ మాకు రాలేదు, అదే 3 lakhs వ్యూస్ ఛాలెంజ్ మాకు రాలేదు, అది మాకు ఎందుకు రాలేదు అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. సో అది కూడా నేను కొన్ని అకౌంట్స్ లో చెక్ చేశాను. మనం ఎవరమైతే పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ, అలాగే కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఈ 3 ఎవరైతే ఫాలో అవ్వకుండా కంటెంట్ ని అప్లోడ్ చేస్తారో ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఏంటిది ఇంట్రెస్టింగ్ ఫామ్ సబ్మిట్ చేసినా కూడా ఈ 3 lakhs వ్యూస్ ఛాలెంజ్ అనేది రాలేదు. ఓన్ కంటెంట్ తోని ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఎవరైతే కంటెంట్ పెడుతున్నారో అది ఓన్లీ రీల్స్ అయినా లేదంటే ఫొటోస్ అయినా ఓన్లీ లాంగ్ వీడియోస్ అయినా సరే లేదంటే అన్ని కంబైన్డ్ గా కలిపి అప్లోడ్ చేసిన వాళ్ళకైనా సరే ఈ 3 lakhs వ్యూస్ ఛాలెంజ్ అనేది వచ్చింది. కాబట్టి మీకు ఒకవేళ రాలేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ ని మనం చెక్ చేసుకోవాలి. ఓకే కదా. సో ఇక ఆఫ్టర్ మనకి 3-4 days తర్వాత ఏమైతుంది అనేది కూడా వెయిటింగ్ లో ఉన్నాం. కాబట్టి కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటది, మరి అందరికి ఒకటేసారి మానిటైజేషన్ సెటప్ చేసుకోమని ఇస్తుందా ఏంటి అని అంటే సో మనకి ఇక్కడ కూడా మనకి ఫేస్బుక్ అఫీషియల్ గా చెప్పింది ఏంటంటే మనకు వచ్చిన వ్యూస్ ని కూడా మొత్తం రివ్యూ చేసి జూలై ఎండింగ్ అయినా లేదంటే ఆగస్ట్ మంత్ లో అయినా సరే మీకు మానిటైజేషన్ ఇస్తాము, ఇప్పుడైతే ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది అని చెప్తుంది. సో ఇది ఇలా చెప్పడానికి రీజన్ కూడా ఏంటి అని అంటే మనకి 3 lakhs వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ కంటెంట్ ఏంటి, ఈ రెండిట్లో కూడా మనం ఏమైనా స్పామ్ యాక్టివిటీస్ చేసామా, అనొరిజినల్ కంటెంట్ ఏమైనా పెట్టామా, కమ్యూనిటీ గైడ్లైన్స్ కి మనం ఏమైనా విరుద్ధంగా ఉన్నామా, ఇదంతా కూడా చెక్ చేసిన తర్వాతనే సో మనకు ఆగస్టు లేదంటే జూలై ఎండింగ్ వరకు కానీ ఆగస్టులో కానీ మనకి మానిటైజేషన్ వస్తుంది అని చెప్తుంది. కాబట్టి రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వీక్లీ ఛాలెంజ్ కంప్లీట్ చేయలేని వాళ్ళు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్డేట్ లో మనకి అందరూ కూడా క్రియేటర్స్ మానిటైజేషన్ చేసుకునే విధంగానే మనకి ఫేస్బుక్ ఇస్తుంది. కాబట్టి సో ఇప్పటి వరకు అసలే ఇవి 3 lakhs ఛాలెంజ్ ఎవరికైతే రాలేదో ఇందాక చెప్పినట్టుగా మనకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మీరు సెల్ఫ్ చెక్ చేసుకొని దాన్ని కనుక క్లియర్ చేసుకుని అనుకోండి ఈ ఛాలెంజ్ మీకు వస్తుంది. ఎందుకంటే కొంతమందికి వ్యూస్ బాగున్నా కూడా ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసే విధంగా కూడా ఉంటది. కానీ ఈ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా పాలసీ ఇష్యూస్ ఉండడం వల్ల
వాళ్ళకి ఛాలెంజ్ అనేది రాదు. కాబట్టి సో మనం వెయిట్ చేసి ఇంకా 3-4 డేస్ లో కంప్లీట్ అయిన వాళ్ళకి ఏమవుతుంది, దాని తర్వాత కంప్లీట్ చేయని వాళ్ళకి ఏమవుతుంది అనేది కూడా క్లారిటీ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. 3 డేస్ తర్వాత వెంటనే లేట్ చేయకుండా అప్డేట్ గా మనకి కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలా ఉంది, కంప్లీట్ కాని వాళ్ళకి అప్డేట్ ఎలా ఉంది అనేది చెప్పేస్తాను.